మీరు కనపడడం లేదు. ఎస్ 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 ఎస్. హలో అండి, వెల్కమ్. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్ అండి. గుడ్ ఫస్ట్ మార్నింగ్. మిమ్మల్ని పొగడాలండి, ఉండండి. సో మీరు మూవీస్ స్టార్ట్ చేసి ఒక 9-10 years అవుతుంది కదండి, లీడ్ లాగా యాక్ట్ చేసి. లేదండి, నేను స్టార్ట్ చేసి ఒక 8 years అవుతుంది. 8 years. సో 8 years లో మీరు అసలు ఎన్ని మూవీస్ చేశారంటే, అండ్ ఒక మూవీకి ఇంకో మూవీకి సంబంధం లేకుండా లైక్ అన్ని డైవర్స్ మూవీస్, ఎక్స్పెరిమెంటల్ రోల్స్, ఫ్రమ్ ఫలక్నామా దాస్ టు ఘాటి టు లైలా కూడా ఈవెన్. సో ఘాటిలో అనుష్క గారు చేశారండి, నేను కాదు. గామి అది గామి. రాసుకున్నా. అయ్యో, మీ దయ్యాలు తిరిగే టైంలో మీరు ఇట్లా లైవ్ పెడితే ఎట్లా అండి? నాకు అన్ని బ్రెయిన్ పని చేయట్లేదు నాకు. నాకు తెలిసి అయితే నీ కెమెరా పక్కనే నువ్వు చెప్పాలనుకున్న లిస్ట్ అంతా రాసుకొని రాయలే నిజంగా రాసుకుని మీ కాస్త నిద్ర మబ్బులా టీ కనిపించింది అంతే. అది చిచి, నా బరువు పోయింది. సో కాదు, మళ్ళీ సో యా, ఫ్రమ్ ఫలక్నామా దాస్ టు అశోకవనంలో అర్జున కళ్యాణం టు గామి టు ఈవెన్ లైలా, లైక్ ఇలాంటి మూవీస్ ఎవరు అటెంప్ట్ చేయరండి మీరు తప్ప. సో ఇట్ ఇస్ సో నైస్ టు హావ్ అన్ యాక్టర్. ఏంటండి చేయొద్దు కూడా లేండి లాస్ట్ సినిమా అంటున్నా. లేదులేండి, అసలు అది అంతే. అన్ని సినిమాలు హిట్ అవ్వాలన్న రూల్ లేదు కదండి. సో అక్కడక్కడ సో ఇలా ఈ జనరేషన్ యాక్టర్స్ అండి ఎవ్వరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయట్లేదు మీరు తప్ప. సో వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు మా జనరేషన్ లో, అండ్ టు బి ఏబుల్ టు వాచ్ యువర్ మూవీస్. ఎస్, థ్యాంక్ యూ. అసలు ఏమైపోయారండి ఇన్ని రోజులు? 1 year అసలు సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు ఎక్కువ. ఇట్లనే ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ ఆన్ లైక్ మెనీ థింగ్స్. ఈ 8 years లో ఇయర్లీ 2-3 films ఇస్తా ఉండే కదా. సో ఒక సంవత్సరం ఇవ్వకుండా కూడా ఉండాలనిపించింది. చాలా చిక్కిపోయారు కూడా ఈ 1 year. అవును, డిసిప్లిన్ ఎక్కువ జరా. మీరు ఎలా అండి, ఎలా దగ్గర వెయిట్? కొంచెం టిప్స్ చెప్పండి మాకు కూడా. 0 carb, 0 sugar, 0 alcohol, 2 hours workout, 1 hour horse riding. This was my routine for a very long time. మీకు ఏం తిన్నారండి ఫుడ్ మరి? ఇంకా 0 షుగర్లు 0 కార్బ్స్ అంటే ప్రోటీన్. కింగ్ ఫిష్, ఫార్మ్ ఫ్రెడ్, చికెన్, ఎగ్స్, వీటన్నిటితో పాటు రోజు 4 meals తో పాటు స్టీమ్డ్ వెజిటేబుల్స్. లిటరలీ ఉప్పు మిరియాలు కూడా వేసుకుని దాంట్లో. చూసారు ఎందుకండి? వెజిటేబుల్స్ ఎంత మరి నేను యూజువల్ అట్లా పిలవను. ఇప్పుడు లైవ్ లో ఉంటారా, వినిపిస్తారా అని చెప్పిన. అంటే నా మీల్ ఎంత సాడ్ ఉంటుందో చూపిస్తా. ఎందుకండి సడన్ గా చేంజ్? మీరు అసలు మామూలుగా ఫుడీయా అండి హైదరాబాద్ లో? లైక్ మీరు బాగానే తినే వాళ్ళ ఇంత ముందు? నేను లైఫ్ కి సరిపడి తినేసా, అందుకే ఆపా. జీవితానికి సరిపడి తినేసా, అందుకే ఆపా అంటున్నా. నైస్ అండి. ఆ టిప్స్ ఏదో మేము చెప్తే మేము ఫాలో అవుతాం రేపటి నుంచి. ఎందుకు మాయమైపోతావా నువ్వు ఇంకా డైటింగ్ చేసి? తగ్గాలని నేను కూడా ఫిట్ గా అవుతాం మీలాగా. నోస్ట్రామ్ అవసరం లేదు నీకు. మన పతంగులు ఎగిరేసి గాలికి ఎగిరిపోతావు ఇంకొంచెం డైటింగ్ చేస్తే. మరీ చెప్తున్నారు. కాదు, నీ లైవ్ చూస్తున్న వాళ్ళందరికి నీ జీతం ఎంతనో చెప్పినావా? జీతము పోయిందండి. ఆమె మొత్తం పావర్టీలు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ ఎవరు నమ్మకూడరు ఆమెని. ఆమె నెల జీతం తెలిస్తే మన అందరం వదిలేస్తాం. పోయిందండి జాబ్. అందుకని ఇలా మీలాగా కాదండి. ఇప్పుడు లైవ్లు చేసి ఇలా మీ సినిమా కూడా మంచిగా హిట్ అయ్యి నాగవంశీ గారిని ఒక 5 లక్షలు అడుగుదాం అన్నది ప్లాన్ అండి. అంతే అండి. వెరీ నైస్. వాళ్ళ పాత ఇప్పుడు అనగనగా ఒక రాజ్ మూవీ హిట్ అయింది, దానికి 5 లక్షలు ఎక్కడ? అది లైవ్ లో అడిగితే ఎక్కడ లేరు. మళ్ళీ నీ జీతం చెప్పు, నీ జీతం ఎంతనో చెప్పు నెలకి. నువ్వు 5 లక్షలు అడిగితే ఎంత రాంగ్ జనాలు చెప్తారు. లేదండి, జీతాలు ఏం లేవండి, పాత రోజులు అవన్నీ. నీకెట్లా తెలుసురా ఈమె జీతం అంటే? ఈ అమ్మాయికి మా కల్ట్ సినిమాలో ఆఫర్ ఇస్తే నాకు ఆఫీసు జాబ్ అంటే, ఏముంది ఆఫీస్ బంద్ చేయి మేము ఇచ్చేస్తాం, ఆఫీస్ శాలరీ ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాము, ఒక 3 నెలలది అన్నాం. తర్వాత తల్లి గారు జీతం చెప్పారు. జీతం చెప్పగానే మనం ఇంత హై బడ్జెట్ సినిమా ఎఫర్ట్ చేయలేంలే అని చెప్పి మేమే కొత్త యాక్టర్ని ఎత్తుక్కున్నాం.
లేదండి, అప్పుడు బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఆ. ఉద్యోగం లేదు, బరువు బాధ్యత లేదు. మీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నాకు సినిమాలో రోల్ అంటే ఇస్తా ఇప్పుడు అని యాక్టింగ్ చెప్పండి. చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారా ఇన్స్టాగ్రామ్ లో? ఇప్పుడు ఇంకా ఫుల్ పావర్టీలు టైం ఉన్నట్టు. కాదండి, ఇలా నీకో కంటెంట్ తెలుసా, ఆ, ఇండియాలో పూర్ అంటే, ఉమ్, ఇండియాలో పూర్ అంటే బైక్ ఉన్నట్టు, ఉమ్. మీ దగ్గర పూర్ అంటే కార్ ఉన్నట్టు అన్నమాట. కార్ అంటే ఏ పాపం కార్ పడితే ఆ కష్టాలన్నీ, కార్ కాదు కదండి. నాకు జీ కష్టాలంటే వ్యాగన్, కార్లలో, కష్టాలన్నీ కార్లలో ఉంటాయి మీ పాపం. నాకు కూడా ఇట్లా జీ వ్యాగన్ అలా కొనుక్కోవాలని ఉన్నాయి, మాకు కూడా కష్టాలు డ్రీమ్స్. కష్టాలన్నీ మీ కార్లలో, ఆ డిజైనర్ క్లోత్స్ లా, ఆ మీరు వైన్ అండ్ కన్ఫ్యూజ్ డైనింగ్ లో ఉంటాయి మీ కష్టాలు. మీరు వైన్ కన్ఫ్యూజ్ అండ్ డైనింగ్ అవుతున్నారండి, ఎవరో అనుకొని ఎవరితోనో వైన్ మాట్లాడుతున్నారు అండ్ మీరు. వైన్ అండ్ డైన్లు చేసుకుంటే కష్టాలు అనుభవిస్తారు కదా మీరు పాపం. కాదండి బాబు, అప్పట్లో అండి ఉమ్, చెప్తున్నా కదా, నాకు కొంచెం బరువు బాధ్యతలు ఎక్కువ ఉండి జాబ్ కూడా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫుల్ టైం ఉమ్. కంటెంట్ క్రియేటర్ అయిదామని చెప్పి జాబ్ మానేసా, దీంట్లో ఏదో డబ్బులు బాగా వస్తాయని. ఇప్పుడు మనం బిగ్ బాస్ పూర్తి పోతా ఉన్నావు కదా, బిగ్ బాస్ ప్రపోజల్ పెడదాం ఇప్పుడే, ఈ లైవ్ లోనే మనం పెడదాం. ఐడియా వస్తుంది ఇప్పుడు లేని వాళ్ళకి. కాదని చెప్పండి, మీరు మీరు సో రికమెండ్ చేయండి బిగ్ బాస్ కి. విశ్వక్సేన్ అండ్ తెలుగు టిఎఫ్ఐ బానిసలు అందరూ కలిసి వీఆర్ నామినేటింగ్ ఈషా ఫర్ నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10. సీజన్ 10. సో అయిపోయింది, పని అయిపోయింది అనుకో ఇంకా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఈ క్లిప్ ఇదిగో మా ఎడిటర్ అమ్మాయి చూస్తుంటే లైవ్, ఈ క్లిప్ ని కొంచెం వైరల్ చేయండి ప్లీజ్. పర్లేదు, నువ్వు తిప్పుతావు కదా దీన్ని తర్వాత. అన్ని ప్లాట్ఫామ్స్ లో. Yeah. మీ ఇంట్లో ఇంకా ఒక పడుతూనే చిన్న ఉందా పప్పి మంచం? ఉంది కదండి, మీ ఇంట్లో చిన్న డాగ్ ఉంది కదా. ఒకటి కాదండి, నా దగ్గర 4 ఉన్నాయి, 5 ఉండేవి, ఇప్పుడు 4 అయినాయి. అవి పేర్లు ఏంటండి? చివావా ఉంటది ఒకటి చిన్నది, దాని పేరు గూండా. దాన్ని చూసా రీసెంట్ గా మీ స్టోరీలో. దాని పేరు గుండా. గూండా. Yes. సో క్యూట్. ఇంకోటి ఫ్రెంచ్ బుల్లి ఉంటది, వాడి పేరు బాచి. ఈ రెండింటి పేర్లు నేను పెట్టా. ఇంకొకటి కూడా ఉండేటోడు, పాపం లేడు వాడు ఇప్పుడు. నా పిట్ బుల్ ఉంటుండే, వాడి పేరు ఉస్తాద్. ఉస్తాద్. ఉస్తాద్ కి డబల్ టిక్ ఫీవర్ వచ్చి పాజిటివ్ 1.5 years ago. ఇంకొక ల్యాబ్ ఉంది, వాడికి 11 సంవత్సరాలు, వాడి పేరు మ్యాక్స్. మ్యాక్స్. చాలా బోరింగ్ ఉంది కదా పేరు, నేను పెట్టలే, మా అక్క పెట్టింది. గిఫ్ట్ ఇచ్చేటామె గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, గిఫ్ట్ ఇస్తూ పేరు పెట్టి పంపింది కుక్కర్ ఇంటికి. లేదు, చాలా యూనిక్ గా ఉన్నాయి మీ కుక్కల పేర్లు. ఇవన్నీ కాకుండా ఇంకొక దాని పేరు కొక్కో షిడ్జు. షిడ్జు. ఆ కుక్కర్ ఏమో, మా ఇంటి నిండా కుక్కలు ఎక్కువ, మా మమ్మీకి పని ఎక్కువ అవుతుందని ఆల్రెడీ ఫీల్ అవుతుంటా నేను. 4 కుక్కలు తిరుగుతుంటే మా మమ్మీ రే ఇట్రారా అట్రారా అని చెప్పి మాట్లాడుతుంటది వాడితో. ఇంకో రోజు ఫైన్ డే వెన్ ఐ కేమ్ హోమ్ ఐ సీ వన్ షిడ్జు డాగ్ ఇన్ మై హౌస్. నేను అడిగినా ఈ కుక్ ఏంది ఇప్పుడు అంటే, వాన్మయ్య అంటే మా అక్క, వాన్మయ్య తెచ్చిందిరా, వాళ్ళ ఫ్రెండ్స్ బాగా చూసుకోవట్లేరంట అన్నది. అయ్యో. నేను అన్నా మన ఫ్యామిలీకి ఎందుకు ఈ బంపర్ ఆఫర్, నాకు అర్థం కాదు అన్నా. మీ ఇంట్లో మనుషుల కన్నా కుక్కలు ఎక్కువైపోయింటాయి ఇప్పుడు. మా మమ్మీకి అస్సలు ఇంత కష్టం ఉండొద్దు, తీసుకెళ్ళిపోండి, ఫస్ట్ వాడిని పంపించేయండి, నాకు మానవత్వం లేదనుకున్నా పర్లేదు, ఫస్ట్ పంపించేయండి వాడిని అన్న. పంపించేయండి వాడిని అన్న తర్వాత నేను లంచ్ కూర్చున్నా. లంచ్ కూర్చొని తింటుంటే వాడు కరెక్ట్ నా ఐసైట్ లో దూరంగా నిల్చొని ఇట్లా చూస్తున్నాను. అంటే పంపించేస్తున్నావు నన్ను, ఇలా కొడుతున్నావు ఇంట్లోకి వెళ్ళి, ఇంతేనా నువ్వు మంచిగా తింటున్నావా, రేపటి నుండి మళ్ళీ నాకు షెల్టర్ లేని కాడ పంపించేస్తున్నావా అన్నట్టే చూస్తుంది అది. తినే 5 minutes లో నాకు ఎక్కడ లేని గిల్ట్ వచ్చింది. హ్యాండ్ వాష్ చేసుకొని వాడిని ఉండనియండి ఇంకా అని చెప్పి వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళి. సో ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. డు దే ఆల్ గెట్ అలాంగ్ వెల్? బానే ఆడుకుంటాయా? యా. వెరీ నైస్. ఒక్కడికి ఎవరన్నా నచ్చకపోతే మిగిలిన 3 కలిసి వాడిని హేట్ చేస్తాయి, కరుస్తాయి. యా. స్వీట్. సో నైస్ అండి. కాదండి, సో అసలు మీ మూవీ రిలీజ్ అవుతుంది కదండి ఇప్పుడు, ఫంకీ. ఫంకీ అంటే ఏంటండి, నాకు మొన్నటి నుంచి డౌట్. దాన్ని 2 ముక్కలు చేయి. ఫన్ కీ. కీ. ఫన్ కి కీ. అది ఇంగ్లీష్ మీనింగ్, తెలుగులో ఏంది? ఫన్ కీ. ఫంకీ. ఫన్ కి సినిమా. ఓకే ఓకే. కాకి ఈత్వమే అంటారా? అడగాలి. ఈత్వన దీర్ఘం అంటారా, అంతేనా? చిన్న ఈ ఫంకీ. నువ్వు ఆ మాత్రాలు చెప్పాను ఒకసారి, నీ తెలుగు ఒకసారి చూపిద్దాం అందరికి. ఎందుకులేండి,
ఇప్పుడు చెప్పు చెప్పు, నీ తెలుగు చెప్పు. నీ ఆ, తెలుగుని ఎక్కిరిస్తుంటారు కదా అందరు, అసలు నీకు ఎంత అందరూ తెలుగు అదే చెప్పు అదే చేద్దాం. వాళ్ళకి వాళ్ళు ఎక్కిరించడం ఆ కరెక్టే ఆ ఆ అనేలాగా నుండి చేస్తారు మీరు ఇప్పుడు. ఆ నుండి ఆహా వరకు దీర్ఘాలు ఉమ్. చెప్పు. ఆ ఆ ఈ ఈ ఊ కాదు ఊ కాదు, ఉమ్. తలకట్టు దీర్ఘం, అయ్యే గుడి గారికి గుడి దీర్ఘం, తెలియదండి అది కొమ్ము చిన్నప్పుడే కొమ్ము మర్చిపోయారు. దీర్ఘం, ఉమ్. ఋత్వం ఋత్వన దీర్ఘం, ఏత్వం ఏత్వన దీర్ఘం, ఐత్వం ఓత్వం ఔత్వం. ఉమ్. వావ్, నాకు గుర్తుంది. మీకు బాగా వచ్చండి. తప్పైతే చాట్ లో ఉన్న తెలుగు పండిట్లు ఎవరు నన్ను బుక్ ఇచ్చుకొని కొట్టారండి. ఎవరికి రాదండి ఇక్కడ, నా ఫాలోవర్స్ కి అయితే ఎవరికి రాదు. దట్స్ ఓకే. ఉమ్. మొన్న న్యూయార్క్ కాదండి. వచ్చా. ఉమ్. మొన్న కాదండి. న్యూయార్క్ ఎంత, నా జీవితంలో అంటే యుఎస్ పాస్పోర్ట్ ఎప్పటికీ వాడలేకపోతున్నా అని చెప్పి ఈసారి యూరోప్ కట్ చేసి జస్ట్ 5 nights కోసం న్యూయార్క్ వచ్చా. ఉమ్. బాగుందండి. న్యూయార్క్ వచ్చా, తెలుగు లెవెల్ కనిపించలేదు ఎందుకంటే టైమ్ స్క్వేర్ కాడికి పోలేదు ఆ, నేను. ఆ. బట్ ఒక టెక్నో కాన్సర్ట్ కి వెళ్ళా. ఉమ్. టెక్నో కాన్సర్ట్ కి వెళ్తే బాగా వైట్ ఉన్నారు మన తెలుగు ఆడ. అందరం మనమే సో మొత్తం టెక్నో డబ్బల కాన్సర్ట్ కి మనమే వెళ్తే నేను ఉంటాం. డాన్స్ చేస్తున్నా. ఉమ్. ఉమ్. నా ఉమ్. పక్కన డాన్స్ చేస్తుండు, ఇట్లా తిరిగి సప్నం తిరిగిండు. ఉమ్. తిరిగి కెన్ డాన్స్ ఇయర్ బ్రో అంటే ఓకే బ్రో అన్నా. ఆ. కొంతసేపటి తర్వాత బ్రో యూ వాంట్ డ్రైవ్ మై మస్టాంగ్ అంటుండు. ఉమ్. నాకు అర్థం కాదు, ఇప్పుడు ఏంది నేను ఎంత పవర్ఫుల్ అనుకుంటున్నా మనోడు పాపం అనుకున్నా. నెక్స్ట్ కాదండి. ఇంకోటి ఉమ్. ఇంకా మంచిగానే ఉట్టి 2-3 న్యూయార్క్ ఎన్కౌంటర్లు అయినాయి ఉట్టి అప్పుడు. న్యూయార్క్ ఒక్కదానికి వెళ్ళారా? 5 రోజుల్లో ఏం చేయాలి నేను? ఇటు యూటా, అటు డాలస్, ఇటు అట్లా తిరగాలి కదా మేమున్న దగ్గర. అప్పుడు అప్పుడు నేను ఏం చేస్తున్నట్టు అంటే అన్ని ఎయిర్పోర్ట్లు చూడడానికి తిరుగుతుంటున్నట్టు. ఉహుం. ఎందుకు ప్లేసులు ఎయిర్పోర్ట్? చూడాలంటే యూఎస్. అంతే కదా, 5 రోజుల్లో నేను ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ తిరిగి హైదరాబాద్ వచ్చేయాలి అన్ని చూసి. ఓకే, 5 నెక్స్ట్ టైం days లో వస్తా ఒక 20-30 రోజులకి. కాదండి. ఏమో ఈసారి అబ్బాయి, మూవీ హిట్ అయితే ఇక్కడికి రావాలి మీరు. ఏమో మా యుఎస్ తెలుగు సినిమాల హీరోలందరికీ యుఎస్ఏ బాగా పోతుంటారు కానీ నాకు ఎందుకు యూరోప్ ఎక్కువ ఇష్టం. ఎందుకంటావు? మీకు స్పెయిన్ కదండి, మీ ఫేవరెట్ స్పెయిన్ కదా, మీ ఫోటోలు చూసాను ఎస్ లాస్ట్ టైం. ఎస్. ఏమో ఎందుకంటే అట్లా అక్కడ వెళ్ళి ఏం నచ్చుతుంది. చేస్తారండి మీరు స్పెయిన్ కి వెళ్ళి? తెలుగు వాళ్ళే కాదు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఆడ. ఉమ్. హ్యాపీ. ఉమ్. డ్రామా తక్కువ. మనకు నచ్చింది మనం బాగుతాం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు బాగుతారు. ఉమ్. అక్కడ ఉన్నారా కమ్యూనికేషన్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్న మీకు? కమ్యూనికేషన్ ఎక్కువ ఉన్న కానీ గొడవలు వస్తాయండి. ఉమ్. భాష అర్థం కాకపోతే అసలు ఏం ఏం గొడవలేదు. ఎవరికి ఏ భాష ఆ. రాకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు. కాదు, అక్కడ నేను అయ్యారు కడుపు ఫ్రెండ్స్ నిండా మీకు స్పెయిన్ లో వెళ్ళినప్పుడు నాకు అక్కడ, హ్యాంగ్ అవ్వడానికి? నేను లిటరలీ బార్సిలోనా లోకల్. ఉమ్. నాకు ఇద్దరు టాక్సీ డ్రైవర్లు తెలుసు. 2-3 ఇండియన్ రెస్టారెంట్లలో నేను వస్తున్నా అనగానే నాకు అంతా హోమ్ ఫుడ్ రెడీ చేసి పెడతారు. నాకు సూపర్. లోకల్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 20 మంది. ఉమ్. అందుకే కల్ట్ స్పానిష్ లో కూడా రిలీజ్ చేస్తున్నా ఇప్పుడు. ఓ సూపర్. మీకు ఒకటి తెలుసా అండి, ఇక్కడ మీరందరూ లైవ్ చూసే వాళ్ళకి నాకు నాకు కల్ట్ సినిమా స్టోరీ తెలుసా మీకు? కానీ నేను దండం ఇప్పుడు వరకు పెడతా. ఎవరికి చెప్పలేదు. కానీ సూపర్ ఉండబోతుందండి మూవీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ కల్ట్. అంటే ఫంకీ థ్యాంక్ యూ, కూడా మనం ఫంకి బట్ ప్రమోట్ చేద్దాం. కాదండి. ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్ కి ఫ్యాన్స్ ఉంటారు కానీ మీ సినిమాలో హీరో హీరోయిన్ డైరెక్టర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్. అందరు యునిక్ పర్సనాలిటీస్. అసలు హౌ నా వాజ్ నా సగం ధైర్యము ఈ సినిమాకి. ఓకే, ఈ సినిమాకి మనం కొంచెం తక్కువ ప్రమోషన్ చేసినా కూడా అసలు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మనం ఏమన్నా తక్కువ చేసినా పర్లేదు అనుకున్నాం. అనుదీప్ గారు అసలు ఆ ప్రతి ఇంటర్వ్యూ వైరలే కదా అసలు అనుదీప్ గారిది. అవును. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ ఆన్ సెట్? అండ్ అలానే షైగా క్వైట్ గా ఉంటారా? లైక్ ఎలా ఉంటారు తను? నువ్వు కళ్యాణ్ తో ఇంటర్వ్యూ చూసినావు కదా, నా చిచ్చు డైరెక్టర్ తో. ఆ, చిచ్చు పెట్టుడే, చిచ్చు పెట్టు. చిచ్చు పెట్టుడు, వాళ్ళకి లింకులు పెట్టుడు చాలా ఉంటాయిలే ఆయనవి. సూపర్ అండి. సో ఇలానే Yeah. మూవీ ట్రైలర్ లో కూడా అసలు వన్ లైనర్స్ అదిరిపోయినాయి. అవన్నీ ఎలా అండి అసలు అంత న్యాచురల్ గా? చాలా పర్పస్ఫుల్ గా వాళ్ళు యావరేజ్ జోక్స్ అన్ని పెట్టారు ట్రైలర్ లో. సినిమాలో బాగుంటాయి ఇంకా. ట్రైలర్ లో కూడా బాగున్నాయి. ఒక డైలాగ్ చెప్పరా మీరు? నేనా? ఉమ్. నాకు గలీజ్ అనిపిస్తే ఇవన్నీ. ఎందుకంటే అదే డైలాగ్ అండి. ట్రైలర్ లో ఉందా అండి డైలాగ్? నాకు గలీజ్ అనిపిస్తే ఓహో ట్రైలర్ చూడకుండా వచ్చిన వాళ్ళే ఇంటర్వ్యూకి. చాలా చూసానండి బాబు, ట్రైలర్ 2-3 సార్లు చూసా. నాకు గలీజ్ అనిపిస్తే ఇవన్నీ అన్ని టీజర్ లో 2 సార్లు, ట్రైలర్ లో 2 సార్లు అంటే మిస్ అయ్యా. అయినా అండి అసలు మీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లైవ్ లో చూసాను. మీరు చాలా మారిపోయారండి. అసలు మీరు మారిపోయారు సార్. ఒక్క దగ్గర కూడా దొరకట్లేదు మీరు ఈ మధ్య. చాలా స్వీట్ అయిపోయారు మీరు. కోమల్ అయిపోయారు. నేను ఎదిగాను.
మీరేదో యూత్ ఇంటర్వ్యూలో యూత్ చెప్పారు కదా 30 యూత్ వచ్చేసరికి మీకు యూత్ చాలా విజ్డమ్ పెరిగింది. కర్ణపేరి దోపినేని ఆ, యూత్ పల్స్ కొంచెం తగ్గించా. ఉమ్, ఉమ్. మేబీ మంత్ ఎండ్ వరకు అనుకుంటా. అంతే అంతే తర్వాత బ్యాక్ టు ఫార్మ్. మంత్ ఎండ్ కల్ట్ టీజర్ ఉంది. సో నైస్ నైస్. మీ కల్ట్ ఇంకొక అప్పటి మూవీ వరకు కూడా వస్తుంది కదండి. అప్పటి వరకు కోమలంగా ఉందామని డిసైడ్ అయినా. అదే కోమల్ లాగా. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి కొంచెం. మీరు ఇలా కోమలంగా అలానే ఉంటారా మూవీలో? యా వెరీ కోమల్. కోమల్ ఈజ్ వెరీ కోమల్. యా ఆదం కోమల్ ఈజ్ వెరీ కోమల్ అంటున్నా. సో ఏం తింటా అని అడిగినావు కదా. దిస్ ఈజ్ వాట్ ఐ ఈట్. చూడు పాపం. మీరు ఇప్పుడు వెకేషన్ కి వెళ్ళినా ఇలాంటి ఆకులు అలమలే దీన్ని బతికేస్తున్నారా అండి వెకేషన్? ఫస్ట్ టైం మొన్న న్యూయార్క్ వచ్చి కూడా నేను అక్కడ యూనిక్యూనా ఈక్వినాక్స్ జిమ్ లో జాయిన్ అయ్యి ఎవ్రీడే ఐ వాజ్ వర్కింగ్ అవుట్. ఈక్వినాక్స్ లో జాయిన్ అయ్యి ఎవ్రీడే ఐ వాజ్ వర్కింగ్ అవుట్ అండ్ ఈటింగ్ హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్. అక్కడ కూడా కిలోన్నర తగ్గి వచ్చా. వావ్, ఎందుకండి ఇలా ఇంత చేంజ్? స్మార్ట్ గా కనిపిద్దామండి చూడాను. మీరు ఇంత ముందు కూడా స్మార్ట్ గానే ఉన్నారండి, ఇప్పుడు ఏంటి కొత్తగా ఏంటి? కొంచెం డెవలప్ చేద్దామని. కాదు చీట్ డేస్ ఏం పెట్టుకోలేదా అసలు? మంచిగా 10-15 డేస్ తింటా మంచిగా. ఏదన్నా డిసైడ్ అయ్యి 1 వీక్ ముందు దాని గురించి కలగాని ప్రిపేర్ అయ్యి 1 ఫైన్ డే కూర్చొని తగిలిస్తాం. ట్రిప్ అవుతున్నా నా మీద నేను. వాట్ ఐఎమ్ ఈటింగ్, హౌ ఇట్స్ షోయింగ్ అప్ ఆన్ స్కిన్, అవన్నీ చూసి ట్రిప్ అవుతున్నాం. కానీ ముందు ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయకపోతే ఇప్పుడు దీని మీద ట్రిప్ అయితే అంత మజా వచ్చేది కాదు. అదేలేండి, వైరాగ్యం వచ్చింది ఎంజాయ్మెంట్. తినాల్సినవన్నీ తినేసాక ఇప్పుడు నేను కూడా మీ ఇన్స్పిరేషన్ తో షుగర్ కట్ చేస్తాండి. ఇదే నా లాస్ట్ థమ్స్ అప్. ఇంకా రేపటి నుంచి తాగను నేను కూడా. అమ్మా నువ్వు అసలు నో గిల్ట్ ఫ్రీయా? అసలు డైట్ కోకలేదు ఏం లేదు, డైరెక్ట్ షుగరే తింటా అండి నేను. మధ్యలో ఎప్పుడైనా గుర్తొస్తే నీళ్ళు తాగుతా అంతే. మెయిన్ గా తినేదే షుగర్. ధైర్యం కదా లావుగానే సంతూర్ మమ్మీ అని ధైర్యం నీకు. అవుతున్నామండి బాబు, ఈ మధ్య డాలస్ కి వచ్చినప్పటి నుంచి అయితే లావ్ అవుతున్నా. నువ్వు డాలస్, మీరు ఉండేది యూటా కదా? డాలస్ లో కూడా ఒక ఇల్లు తీసుకున్నాము. సో ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటున్నా. అందుకే నేను రెమ్యూనరేషన్ ఇయ్యలేకపోయినా. అప్పుడు అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కునే మేము ఎక్కడ పారితోషికం ఇవ్వగలుగుతాం? ధైర్యం ఓకే, నాకు ధైర్యం ఉంటే ఇప్పుడు చెప్పండి. మీ నెక్స్ట్ సినిమాలో నాకు రోల్ ఇస్తాను, ఇప్పుడు చెప్పండి. కొన్ని పాత్రలు ఇట్లా వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు నమ్మకం లేదు మీకు. కొన్ని పాత్రలు ఇలా వెతుక్కుంటూ తలుపు తడితే అప్పుడు మనం తలుపు తెరవకపోతే మళ్ళీ అవి ఎప్పుడు తడతాయో తెలియదు. అందుకనే బిగ్ బాస్ తలుపులు తెరిస్తే అక్కడికి బిగ్ బాస్ కి నామినేట్ చేసినప్పుడు ఇప్పుడు నేను మొత్తం లైవ్ లా 10 లక్షల మంది అట్లీస్ట్ ఇది పాస్ చేస్తారు. ఓ పర్లేదు, ఈ అమ్మాయి ఉంది కదా అని. థ్యాంక్ మీ లేటర్. నీకు వీక్లీ పేమెంట్ లో 20% కమిషన్ నాకే. నీకు బిగ్ బాస్ లా బిగ్ బాస్ కి వెళ్తే అండి మీరు మీ స్టోరీలో పెడతారా స్టేటస్ ఇట్లా ఓట్ వేయండి అమ్మాయి కన్నా ఒకసారి షౌట్ అవుట్ ఇస్తారా? అప్పుడు ఫుల్ పేమెంట్ వీక్లీ నాకైతే పెడతాం. అక్కడ ఏమి ఇస్తారు? నాకు 1 లక్ష ఇస్తారేమో అండి మహా అయితే తిప్పి కొడితే. పర్లేదు, ఏం పర్లేదు, నేను తీసుకుంటాది. డన్. కాదండి, మీ వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటండి? సినిమా రిలీజ్ కాకుండా ఏం లేవండి, చాలా బోరింగ్ నాది వ్యాలంటైన్స్ డే ప్రతిసారి. ఇక్కడ మా గర్ల్ లేడీ నా జీవితం మొత్తంలో ఏ వ్యాలంటైన్స్ డే నేను గర్ల్ ఫ్రెండ్ తోలేను. ఇది విని చాలా మంది తృప్తి పడవచ్చు. ఓకే, మనంగా వీడికి కూడా అంతేలేరా అనుకుని. కాదండి, కింద అందరు అడుగుతున్నారు మీ లేడీ ఫ్యాన్స్, మీరు పెళ్లి చేసుకుంటారా అండి? అలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఎప్పుడు? అది తెలీదు. ఎవరిని? అది కూడా తెలీదు. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలండి? నాకా కొంచెం నాకంటే తెలివైంది అయి ఉండాలి. ఈజీ. కొంచెం స్పీకర్ మింగిన వాయిస్ తక్కువ ఉండాలి. ఏంటి, కొంచెం కోమలంగా మాట్లాడగలగాలి. కోమలంగా మాట్లాడాలి. ఎస్.
కోమలాంగి కావాలి. కోమల్కి కోమలాంగి కావాలి. కాదండి, మీ సినిమాల్లో ప్రతి మూవీలో మీ హీరోయిన్లు బాగుంటారండి. ఎలా అలా ఎలా ఎలా కుదురుతుంది అలా? మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్, ఉమ్, వాళ్ళ చాయిస్, వాళ్ళ టేస్ట్. బాగుంటాయి మీ సినిమాలో, హీరోయిన్లు బాగుంటారు, మ్యూజిక్ కూడా బాగుంటది. థ్యాంక్ యూ అండి. ఈ మూవీలో మీరు చాలా డాన్స్ చేశారండి, అంటే 2-3 టీజర్లు చూసాము. వీడియో సాంగ్ చేసా, అది కూడా చూడలేదు. థ్యాంక్ యూ. చూసానండి బాబోయ్, చూసాను. డాన్స్ వేసారా అని క్వశ్చన్ అడిగావు, మళ్ళీ చూసానంటున్నావు. ఇంకా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అట్లాంటి డాన్స్ సాంగ్లు ఉన్నాయా అని. మీరు నన్ను ఎంత పెద్ద ఫ్యాన్ లో మీరు నన్ను అవమానిస్తున్నారు. మీరు అనుమానిస్తున్నా నేను. నా అవమానియట్లే. తలకట్టు దీర్ఘం నేర్చుకుంటే ఇన్ని బాధలు ఉండేవి కాదు. కాదండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాన్స్ సాంగ్లు ఉన్నాయా మీ మూవీలో? అన్ని 6 సాంగ్స్ అట్లా ఉన్నాయా? లేదండి, ఒకటే సాంగ్ లో డాన్స్ చేస్తాం, మిగిలిన అన్ని మాంటేజ్ చేస్తే. బట్ నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి నిన్న రిలీజ్ అయింది, చందమామ చీరే కట్టింది అని సాంగ్. వినండి, చాలా బాగుంటుంది. సూపర్. నేను పోతా, మన మీడియా వాళ్ళతో Q&A ఉంది. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లైవ్ ఓపెన్ చేసి ఇప్పుడు అక్కడ కూర్చొని తిట్టుకుంటారు, వీడు చూసినా మన ప్రెస్ మీట్ కి రాకుండా ఇక్కడ లైవ్ పెట్టుకొని అని చెప్పి. కాదండి, మీరు వెళ్ళే లోపల ఒకసారి చెప్పండి, ఫంకీ ఎందుకు చూడాలి మేమందరం? ఫంకీయా? నాకు తెలిసి ఇట్లా మీరు తప్పకుండా చూడాలి, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. ఇవన్నీ ఇంటలేరు కూడా జనాలు. ఐ థింక్ దే ఆర్ సీయింగ్ ద పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ and they are deciding whether to watch or not. And I think most of the for this film we are very much blessed. Chala positive vibe undi film chuttu, and everybody are like very positive. Even before the release everybody are very positive. I think చాలా తక్కువ సినిమాలకి జరుగుతుంటది అట్లా, మన కెరియర్ లో కూడా ప్రతి సినిమాకి జరగదు. సో వెరీ మచ్ బ్లెస్డ్ విత్ వెరీ మచ్ పాజిటివిటీ. అక్కడ బాగా ఓవర్సీస్ అయితే పిచ్చ బుకింగ్స్ నడుస్తున్నాయి ఆల్రెడీ. నేను కూడా బుక్ వెళ్తురా ఫస్ట్ డే? నాకు మోక్ష మూవీస్ వాళ్ళు కూడా టికెట్లు 2 ఇచ్చారు. సో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమందరం కలిసి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. 2 టికెట్లో మీ ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారంటే అసలు మీది. వాళ్ళు కొనుక్కుంటారండి, మనం ఇన్ఫ్లుయెన్సర్, మనం ఫ్రీ అండి, ఫ్రీ వస్తే వాళ్ళు కొనుక్కుంటారు. ఓన్లీ అండి మీకు కొంచెం రేట్ ఎక్కువగా టికెట్లు. అవును, కానీ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ అండి. ఆల్ ద బెస్ట్ మీ మూవీకి. హిట్ ఖచ్చితంగా అవుతుంది. నాకు కూడా కొంచెం 5 లక్షలు ఇప్పిస్తే నాగవంశి గారితో మేము హ్యాపీ ఫీల్ అవుతాం. లాస్ట్ సినిమా యుఎస్ ఒక టార్గెట్ పెట్టుకుందాం, ఆ టార్గెట్ దాటితే నేను వస్తా. వద్దులే టార్గెట్లు ఎందుకులే, ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఇట్లా 200 crores 300 crores అనాలా అమెరికాలో. అది రీచ్ అయితే నాకు ఒక పింక్ జీ వ్యాగన్ కొనియాలి. నాకు దానికి నేను కూడా లబుబులు తగిలించుకొని నేను కూడా తిప్పుతా ఇక్కడెక్కడ డాలస్. మంచిగా అయితే ఎంత బాగుండు. నీకు పింక్ జీ వ్యాగన్ కాదు, నేను ఇప్పిస్తా. డెల్లస్ లా ఇంకొక పింక్ విల్లా ఇప్పిస్తా. డన్ డన్. ఓకే, దేవుడు తదాస్తు దేవతలు ఉంటే తదాస్తాను. ఇందాక అర్ధరాత్రి టైం తిరుగుతుంటారు. నేను ఏమీ అనట్లేదు, నా సినిమా నా దిష్టి తగలొద్దని. అదే చెప్తున్నాను, మీరు చాలా మారిపోయారండి. మీరు ఇట్లా ఇట్లా ఇంత డౌన్ టు ఎర్త్, ఇంత హంబుల్ గా మేము చూడలేకపోతున్నాం. నేను ముందు కూడా డౌన్ టు ఎర్త్ స్విచ్ ఆన్ చేస్తుండే మధ్యలో కొంతమంది ఇంటూ అంతా ఇది అయిపోయాక కల్ట్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయాక మళ్ళీ అలా అయిపోండి, మీరు బ్యాక్ టు ఫార్మ్ అయిపోవాలి. నేను ఇంతకు ముందు ఇంటూ ద ఎర్త్ ఉంటుండే, ఎరప్ట్ అవుతుండే మధ్యలో. ఇప్పుడు భూమి మీద ఉన్నా కొంచెం. మీరు ఇలా ఆకులు అలమలు ఇవన్నీ తిని చాలా మారిపోయారు మీరు. ఎస్, మూలికల ప్రభావం అస్సలు ఆపటైజింగ్ గా లేదండి. మాకు తినాలనిపిస్తుందని చాలా అనడానికి కూడా రావట్లేదు నాకు నోరు. కలర్ఫుల్ ఓకే, నేను వెళ్దాం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యుఎస్ యువతకి ఫంకీ సినిమా చూడమని చిన్న విజ్ఞప్తి. సూపర్, థ్యాంక్ యూ. Bye. Love you out. Bye. Bye. All the best for your Big Boss entry. Thank you. Chalo. Bye.